కాదత్తమ్మా మన ఊరు స్పెషాలిటీ పండుగ రోజు ముగ్గులు వీటితో పాటు ట్రాక్టర్ పోటీలు కూడా జరుగుతాయి కదా ఊరు బయట. మరి అల్లుళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళు. ఏంటి వీళ్ళు ట్రాక్టర్లు నడుపుతారా? అవును, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేస్తా. 5 అల్లుళ్ళు విన్నారా? 5 ఎకరాలంట. ఎకరం ఖాళీ అయింది, పదా. నేనే గెలుస్తాం. నడపొచ్చా? గేర్ ఎట్ సైడ్ ఉంటది. పద చూద్దాం. హలో, ఎవరెవరు ఏ ట్రాక్టర్లు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రాక్టర్ తీసుకుందాం. నెంబర్ చూసా ఎంత ఫ్యాన్సీ ఉందా? దీనికి నెంబరే లేదు కదండి. చూసా కనబడుతుంది అంటే ఎంత ఫ్యాన్సీ అది. ఏమండి టాటర్ ఎక్కేద్దామా? ఏ వద్దు, ఆ టైర్లు చూసావా నున్నగా ఎలాగున్నాయో? నున్నగున్నాయి మనకు వద్దు. అలానే నేను అనుకుని నీ పరిస్థితి ఏంట్రా? సర్లే పదా, మనం ఆ చివరికి వెళ్దాం. అక్కడ బాగున్నాయి గరుకులు గరుకులుగా గరుకులు గరుకులుగా. బాబాయా కాదురా, అది బాబాయ్. బాబాయ్ నువ్వే ట్రాక్టర్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ ట్రాక్టర్ వెనకాల ఇంకో ట్రాక్టర్ ఉంది చూడు, అది సెలెక్ట్ చేసుకుంటారా? ఒకటే ట్రాక్టర్ కదా. మరి తెలిసి ఎందుకు అడిగావరా? హలో, మాతో గెలిచే దమ్ముందా? గెలవడానికి దమ్ము కాదు, ముందు ట్రాక్టర్ లో డీజిల్ ఉందా? మనతో మామూలుగా ఉండదు. మా తాత ట్రాక్టర్ ని ఒంటి చేతి ఆపాడు తెలుసా? కానీ ఒంటికి 4 కాళ్ళు ఉంటాయి కదా, చేతులు ఉండవు కదా. నీకున్నాయి కదా. మేము మా ట్రాక్టర్ ఎక్కేస్తాం, మీరు మీ ట్రాక్టర్ ఎక్కేయండి. మా నాన్న ఒక టైర్తో లేపాడు. లేపడం కాదురా, మెంబర్కి ఉపయోగం లేచిపోయాం. ట్రాక్టర్ అరిటాకులు ఎందుకు కట్టారు? చాలా దూరం వస్తున్నాం కదా, దారిలో ఆకలేస్తే ఆకలేసుకుని తినడమే. మరి పువ్వులు? భోజనం చేసిన పనే ఉంటది మంచిగా, ఆ టైం పనికి వస్తుంది. ఏంటి ఇది స్టార్ట్ అవ్వట్లేదు? కొంచెం వంచి కొట్టండి. ఏం చేస్తావు? ఇది ఇప్పుడు కాదు, నా పంచికి ఇది. చిన్నోడా, ఒక్క నిమిషం ఉండు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే ఏం చేసావే నువ్వు? నీ అంకమా ఒక్క నిమిషం ఆగు. సర్లే గాని ఇదిగో ఈ అద్దం తీవే. ఎందుకండి? నా ముఖం నేను చూసుకుంటే ఎలా తోలాలి? అర్థం కాదు, అని కూడా దించి. ఎందుకు బావా? వాడు మొహం చూస్తే మేము మాత్రం ఎలా తోలుతాం? ఈ పోటీలో వీళ్ళందరూ ఓడిపోతారు, మనమే గెలుస్తాం. అప్పుడు వాళ్ళ ముఖాలు మాడిపోతాయి. చాలా సార్లు ఓడిపోయినట్టున్నావు. అది కాదండి, వాళ్ళ గురించి వదిలేయండి. ఏసీ లేదా? ట్రాక్టర్ లో ఏసీ వెనకటికి నీలాంటిదే. ఏంటండి వెనకాల ఎవరు లేరు కదా? స్టార్ట్ చేయండి మీరు. స్టార్ట్ అయిపోయింది అంటే ఏదైనా అనసూయతో స్టార్ట్ అవ్వాల్సిందే. అది ఆగొద్దంతే. అంటే ఎవరైనా గుద్దేమంటావేంటి? సర్లే కానీ నేను నెట్ స్పీడ్ బాగా వస్తుందా? బానే ఉంది. ఒకసారి బ్రేకులు ఎక్కడ ఉన్నాయో చూడవా? సర్లేండి, లేవండి, నేను వెళ్తా. ఏంటి దిగిపోతున్నా? మిడిల్ లోనే అన్ని మిడిల్ చాపా? ఒక ట్రాక్టర్ లోనే మిగతా అది పొగ చూడు, జుమ్ జుమ్ వస్తుంది. కాలుతున్నట్టుంది, పక్కన ఎవరు లేరుగా, మా అందరిని చూస్తా. అనసూయ స్టార్ట్ చేయి చెప్తా. నీకు రాదా? ఓకే, చిన్నగా. అది ఆపాలి, అది ఆపరా? మామిడి వెళ్ళిపోతుంది. ఏ బాబు, ఇది ఆపాలి. ఎలా ఆపుతారండి? ఆ బ్రేక్ ఏదో నొక్కండి ఒకసారి. కెమెరా మీదకి వెళ్ళిపోతుంది లేకపోతే. అది ఎస్కలేటర్ అమ్మా. అయ్యో అయ్య బాబోయ్.
స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు స్టార్ట్ చేయమంటుంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. చిచ్చి నీకు ఎప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమే. అయ్యా బాబోయ్. అను అను అయ్యా అయ్యా. నాన్న బాబాయ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. అవునరా? నువ్వు మన ట్రాక్టర్ నడుపు, నేను వెళ్ళి బాబాయ్ చెడగొట్టేసి వస్తా. చెడగొట్టడంలో ముందుంటావు కదా, చెడబుట్టావు కదా. బాబాయ్యా! బాబాయ్ కాదురా, అది బాబాయ్. బాబాయ్ నేను నీతో వస్తాను బాబాయ్. నాతో రావడం ఎందుకురా? అంటే గెలిచే వాళ్ళ వైపు ఉంటే కిక్ ఉంటుంది బాబాయ్. నీ ఒక్కడికి అర్థమైంది, ఎక్కువ. బాబాయ్ మా డాడీ మంచి స్పీడ్ మీద వెళ్తున్నాడు, నువ్వు స్పీడ్ వెళ్ళు. బాబాయ్ బాబాయ్ పుట్టా పుట్టా. ఎక్కడరా ఎక్కడరా? ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోయింది బాబాయ్. నరేష్ నన్ను ఓడగొట్టడానికి ఎక్కావు కదరా ఇది. నువ్వు ముందు అది ఇక్కడ. ఈసారి కానీ నన్ను డిస్టర్బ్ చేసావనుకో, లైట్ మీద కాదు పొగ్గొట్టం మీద కూర్చుంటావు. ఆయిల్ ఎంత ఇచ్చారండి నా టాటర్? ఒరే నీ మొహాన్ ఆయిల్ ట్యాంకర్ ఉంది, వెళ్ళి పోసుకోర్రీ. ఆపు 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 ఆపు. మీరు అక్కడికి వీలేదు, నాకు ఆయిల్ వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలి. ఏంటి బెదిరిస్తున్నారా ఏంటి? అసలు మీరు ఎలా వెళ్తారు నేను చూస్తా. ఏమండి ఇందుకే డీజిల్ తెచ్చారా పెట్రోల్ తెచ్చారా? ఏది పోయాలో తెలియక రెండు కలిపి తెచ్చానే, అదే స్టార్ట్ అయితేలే. ఇదేంటి ముందుకు పోవట్లేదు? ముందే ఎడిటింగ్ లో పోయేది మనమే కదా, అందుకే ముందుకు పట్టలేదు. హలో మీ వల్ల కాదు, ఇక్కడ అనసూయ. హలో అనసూయ దగ్గర ఆటో ఆటో. హలో ట్రాక్టర్ ట్రాక్టర్ ఇక్కడ. బా అనసూయ ఇంచులో మిస్ అయింది. కదా లేదు నేను బావడం, నీకు దన్నం అమ్మ తల్లి, ఇంక నువ్వు అస్సలు నడపద్దు ఎప్పుడు. నేను నమ్ముకునే బదులు నేను లాక్కెళ్ళే గెలిచేదాన్ని. సంసారం లాగలేవు, ట్రాక్టర్ లాగలేవు. నీ గురించి ఎలా తెలిసిపోయింది ఆవిడకి? నాకేదో ట్రాక్టర్ తో కాపురం చేస్తున్నానని. గెలిచా మీరు రేసు గెలిచారు, మేము మనసులు గెలిచాం. గెలుచుకోండి అవే. ట్రాక్టర్ ఏంద్రా? ఏంటి రేస్ అయిపోయింది అప్పుడే? గెలిచి ఆల్రెడీ పావు గంట అయింది. నువ్వు ఎప్పుడు లేట్ అయినా ఓన్లేరా ఎలాగైనా పరిగెట్టు. అల్లా పద. అత్తమ్మా ట్రాక్టర్ పోటీలు మనమే గెలిచాం. సో మీరు అన్నట్టు అల్లుళ్ళు గెలిస్తే 5 ఎకరాలు ఇద్దాం అనుకున్నాను. నా అమ్మాయినుడివి కదా, నీకు కూడానా? ఓహో అల్లుడికి ఇస్తా అన్నారు కదా. నా ముందు మేనా ఉండడం వల్ల నాకు రాలేదు. కానీ ఒక అల్లుడన్నా పనికొచ్చాడా అసలు ఈ ట్రాక్టర్ దీంట్లో? ఈయనైతే ట్రాక్టర్ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయిల్ లేని ట్రాక్టర్ ఇచ్చారు, తొండి చేశారు. నీకు పైన ఏమీ లేదు, నీ బండిలో ఆయిల్ లేదు. అమ్మా నేను తాళ్ళతో లాక్కున్నానమ్మా. నీ భర్తను లాగమంటే నువ్వు లాగేస్తే ఎట్లాగా? ఈ అల్లుడిని చూసారా, పక్కనకు వచ్చి చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు, ఈవిడ బండి నడిపింది. మామూలుగా నడపలేదు, మనకు తెలుసు కదా మొత్తం. అదేంటి ఆవిడ నడుపుతుంటే నేనంతా ఎడ్ల బండి సౌండ్ వస్తుందేంటి? అలా వస్తుందేంటి? ఆ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్, అందుకే ఈ కాస్ట్యూమ్ తో వచ్చా, మళ్ళీ తీసుకోవాలి. అనసూయ చాలా బాగా డ్రైవ్ చేసావు. ఆ ట్రాక్టర్ కి అందం వచ్చింది నువ్వు డ్రైవ్ చేస్తుంటే. నేను సైలెన్సర్ మీద కూర్చున్నాను కదా, నా కాస్ట్యూమ్ కాలిపోయింది. అవునా? అందుకని ఇందాక దగ్గుతుంటే పొగొస్తుంది. పోన్లే అత్తమ్మా, ఈసారి ఏదో ఒక అల్లుడు గెలిచేలా చేద్దాం. ఓకే ఓకే.